అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైజాగ్ సీతంధార పైన వెలిసినటువంటి 108 అడుగుల భారీ ఆంజనేయ స్వామి హనుమాన్ విగ్రహం చూపించడానికి ఇక్కడికైతే మీ వద్దకు వచ్చాను. సో ఈరోజు మంగళవారం. సో స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. చూడండి, ఎవరైతే వైజాగ్ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి పబ్లిక్ ఈ స్వామివారిని ఎప్పుడూ చూడలేనట్టయితే కనుక ఒక్కసారి వచ్చి దర్శించుకోవాల్సిందే. సాక్షాత్తు హనుమాన్ ఆంజనేయ స్వామివారు ఎగ్జాక్ట్గా 108 అడుగులు చూడొచ్చు. కింద నుంచి కూడా మీకు చూపిస్తున్నాను. గద కూడా అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. సో స్వామివారు అంతా సుందర అభయ ఆంజనేయ స్వామికి ఇక్కడ అవతారం ఇస్తూ అసలు చూడండి, పాదాలు కానీ సో స్వామివారి ఇంత చక్కగా శిల్పి చెక్కారంటే స్వామివారు వేసుకున్న గజమాల దండ కానీ సో అలాగే స్వామివారి హృదయంలో నిత్యం ఉన్నటువంటి శ్రీరామచంద్రులు సీతాదేవి చూడొచ్చు హృదయం మీద అంతా కూడా. అలాగే స్వామివారి చేతి మీద శ్రీరామ అని చెప్పి కూడా, అంటే ఎంత హైట్లో సో చూడండి ఎంత అద్భుతంగా అంటే ఈ యొక్క విగ్రహం ఉందనేది చాలామందికి తెలియదు. సో చూస్తున్నారు కానీ అడ్రస్ ఎక్కడని కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి నగరం నడిబొడ్డున సో సీతంధార వద్ద నుంచి కొంచెం పైకి వస్తే కనుక ఈ హనుమాన్ టెంపుల్ గురించి ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో చూడండి, సో ఈ టెంపుల్ వాతావరణం నుంచి అద్భుతమైన వైజాగ్ సిటీ అంతా కూడా ఈ యొక్క ముంతా తుఫాన్ క్లైమేట్లో మీకోసం ఈ యొక్క వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేచర్ ఎంత చక్కగా ఉందంటే సో చాలా అద్భుతం. సో ఎందుకంటే చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. సో అంత దేదివ్యమాన్యంగా ఉంది ఈ యొక్క ప్లేసు. అయినప్పటికీ ఇప్పటికీ చాలామందికి తెలియదు. సిటీ అంతా కూడా అటు మన కైలాసగిరి కొండ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది. చూడవచ్చు మీకు అక్కడ కైలాసగిరి మీద ఉన్నటువంటి టవర్స్ కానీ కైలాసగిరి లెటరింగ్ కానీ అంతా కనిపిస్తుంది. సో అలాగే స్వామివారి విజయ ఏదైతే ఉందో సో జెండా శ్రీరాముడి జై శ్రీరామ్ వీరజెండా ఎంత ఈ యొక్క గాలిలో ఎంత విజయోత్సవగా ఎగురుతుందో చూడండి. సో మొత్తం మీద ఈ యొక్క విగ్రహాన్ని ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో ఫ్రెండ్స్, సో తప్పకుండా ఈ ప్లేస్ వద్దకు వచ్చి ఈ ఆహ్లాదమైన వాతావరణం కానీ చెట్లు కానీ అసలు అద్భుతం. అసలు అందులో ఇది కార్తీక మాసం, చాలామంది పిక్నిక్స్కి అనుకుంటారు కదా, అందులో ఇది ఒకటి ఇంపార్టెంట్ స్పాట్ కింద నోట్ చేసుకోండి. సో చూడండి, అసలు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉంది. ఆంజనేయ స్వామి ఏదైతే స్థిరాస్త్రం ఏదైతే కిరీటం ఉందో మనకి ఇక్కడ నుంచి చూస్తే వీడియోలో స్వామివారి కిరీటం చూడండి ఎంత పైకి ఉందో. కింద నుంచి వీడియో తీస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. సో అంత అద్భుతంగా అసలు శిల్పి భలేగా కనులు అసలు ఆశ్చర్యానికి లోనే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేకుండా ఫినిషింగ్ కానీ అంతా చాలా అద్భుతంగా, నాకు తెలిసి ప్రపంచంలోనే ఇది అత్యధిక హైటు అలాగే ఎంత సుందరంగా తయారు చేసినటువంటి విగ్రహంగా మనం చెప్పచ్చు. సో స్వామివారి కను రెప్ప వేయకుండా విశాఖ నగరాన్ని ఆయన అరచేతితో ఏదైతే ఆయన కొండని లేపగల శక్తి సామర్థ్యంలో ఆయన చేతితో వైజాగ్ వాసులందరినీ కూడా బ్లెస్ చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ ప్రదేశం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్స్తో పాటు షేర్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ మరి ఎన్నో తీసి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ వైజాగ్ యువసేవ. జై శ్రీరామ్, జై హనుమాన్.